రే ఎంట్రా ఈ ఛానల్స్ మంచివేవి రావట్లేదు. రావట్లేదురా, మంచి ఒకటి ఉన్నది. ఎరా ఏవి రావట్లేదా టీవీలోని? ఏవి రావట్లేదురా. రావట్లేదురా. పోనీ మూవీ ఏమైనా వేయచ్చు కదరా? మూవీయా? పోనీ ఇలాగి నేను వేస్తాను. ఇదిగోరా. న్యూస్ చూద్దాంరా. పెట్టు. పెట్టు. అదే చూసి చాలా రోజులు అయింది కదా, ఒకసారి న్యూస్ చూద్దాం ఏం జరుగుతుందో. రేపు ఆదివారం ప్లాన్ ఏమైనా ఉన్నాయా, లేదా బయటికి ఎక్కడికైనా వెళ్దామా? అయితే జూకి వెళ్దాంరా, లైన్ వచ్చిందన్నారు కదా న్యూస్లో, చూద్దాం. రే జూకొద్దురా, మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకొని మూవీకి ప్లాన్ చేద్దాం. రేపు ఎందుకురా జూకి? లోపలంతా తిరగాలి, కాళ్ళు పీకులు. మార్నింగ్ ఎలాగా డ్యూటీకి వెళ్ళాలి, అవసరమా? ఎందుకు? జూకొద్దు, మూవీకి వద్దురా, ఇంట్లో కొంచెం సినిమా వేసుకుందాం. అలా కాదురా, జూకి వెళ్దాం. జూకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, అలాగే న్యూస్లో కూడా చూపిస్తున్నాడు. వద్దురా, ఎందుకు? కొత్త లైన్ వచ్చిందన్నారు కదా. వద్దురా, టీవీలో చూసుకుందాం. అలా కాదురా, వెళ్దాం. వెళ్దాంరా సరదాగానే మనం కూడా జూకి. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ ఏదైనా కుక్ చేసుకుని అక్కడే సరదాగా తినేసి కొంతసేపు అలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాంరా, బాగుంటుంది కదా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? జూలోని చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాంరా. అరే ఏంట్రా, మనం ఆ షార్ట్ ఫిల్మ్ బుర్రందరా మీకు? మనం చాలాసార్లు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం కదరా. మరి స్టోరీ ఏంట్రా? స్టోరీ ఇంకా ఏమీ అనుకోలేదురా, రేపు మార్నింగ్ ఆలోచించి చెప్తాను. రే అలాగైతే నా దగ్గర ఒక స్టోరీ ఉందిరా, నేను ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నాను. సో అదే స్టోరీని రేపు ఒకవేళ మనం డిస్కస్ చేసుకుని అదే స్టోరీని తీయడానికి చూద్దాం. సో ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కదరా, ఇప్పుడు పడుకుని రేపు మాట్లాడుకుందాం స్టోరీ గురించి కట్టానే. ఓకేనా? గుడ్ నైట్. ఇప్పుడేం వద్దురా, నాకు భయంగా ఉంది, పడుకుందాం. సరే అయితే నీ భయాన్ని దుప్పటా దాచి పడుకో. ఇప్పుడు చెయ్యేలాగుందిరా? ఇంటికి కాల్ చేశారా? చెప్పారా, కానీ ఈ విషయం చెప్పగా ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు. అవునరా, మా అమ్మ అయితే చాలా భయపడి ఇంటికి వచ్చేయమంటుందిరా. కానీ నాకు ఒక డౌట్ ఉందిరా. భయంగా ఉందిరా, ఇంట్లో చెప్పండిరా. అంటే నేను ఎక్కడో మూవీస్లో చూసినట్టు గుర్తు. కొన్ని యానిమల్స్కి బ్లడ్ స్మెల్ చూస్తే వాటికి తెలియలేని పిచ్చి లేచి చంపడానికి కూడా వెనకపడతాయి. నువ్వు అలా మాట్లాడుతున్నావు, చాలా వర్రీగా ఉందిరా. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ అది మనందరి బ్లడ్ని చూసి మన దగ్గరికి వస్తుందేమో అనిపిస్తుంది. నాకు ముందే గుండె దడగా ఉందిరా, అది నిజంగా వస్తుందేమో అని. అరే మనం అసలు జూపార్ దగ్గరలో రూమ్ తీసుకున్నాంరా, జాబుకి దగ్గరగా ఉంటుందని. రే ఆపండ్రా మీ అదోసోది. ఇప్పటికే చెయ్యి ప్రాబ్లంతో బాధపడుతుంటే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారన్నారు మీ మాటలు వింటుంటే. ఎందుకురా భయం? అలా జరిగేవన్నీ మూవీస్లో మాత్రమే. మీరు అలా భయపడుతూ ఉండకండి, భయపడకండి. ఏమోరా, నాకైతే చాలా భయంగా ఉంది. మనం ఇప్పుడు కూడా ఆ జూపార్ పాత గేట్ దగ్గర కూర్చొని ఉన్నాం. అవునరా, ఈ గేట్ కూడా మెయింటెనెన్స్లో ఉంది. అది కూడా ఈ గేట్ దగ్గరలోనే ఉంది కదా, కానీ ఇప్పుడు అది వస్తుందేమో అనిపిస్తుంది. అలా ఏమీ జరగదురా, మీరు కంగారు పడకండి. ఇప్పటికే చూడండి ఒక్కొక్కడు ఎలా భయపడిపోతున్నారు. దెబ్బ తగిలింది కదా, తగ్గనివ్వండి ముందు. రే రేపు మార్నింగ్ క్లినిక్కి వెళ్ళి కట్ చేంజ్ చేసుకోవాలరా. రే చేతికి బ్లడ్ వస్తుందిరా. చెయ్యికేం తగిలిందేట్రా? లీటర్ అంత స్పీడ్ అవుతుంది. మొత్తం బ్లడ్ మొత్తం పోతుందా? అరే కట్టు లూజ్ అయిపోయినట్టుందిరా, అందుకనేసి కాపులు బ్లీడింగ్ అవుతుంది. బ్లడ్ ఎక్కువగా పోయింది కదరా బ్లడ్. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం, అలాగే రూమ్కి వెళ్ళి కట్టు చేంజ్ చేసేద్దాం. పదండి వెళ్ళిపోదాం.
అన్నీ ఉన్నాయా ఏమైనా మర్చిపోయావా? ఉన్నాయిరా అన్ని ఫుడ్ అన్ని పట్టుకున్నాం. ట్రైపాడ్ ఏం పట్టుకున్నారా? ఉన్నాయిరా. ఉన్నాయండి. అదే జూకి వచ్చాం, షూటింగ్ అన్నారు కదా, ఎలా చేద్దాం మరి? ఇప్పుడు ఎలాగో జూకి వచ్చేసాం కదా, ఇప్పుడు జూలో ఏం చేద్దాం అంటే మొత్తం యానిమల్స్ అన్ని కూడా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసి చీటా, టైగర్ అన్నీ కూడా యానిమల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించి తర్వాత మనం అక్కడే లంచ్ చేసేద్దాం రా. లంచ్ కట్టా చేసేసి అక్కడే కొంతసేపు ఉండి అక్కడ లైన్ దగ్గర కొన్ని షార్ట్స్ తీసుకుందాం రా. లైన్ మన దగ్గరకు వస్తున్నట్టు, అది అక్కడ మళ్ళీ మనం చూసి అరుస్తున్నట్టు, ఇలాంటివి అనమాట. లాస్ట్లో లైన్ దగ్గరికి వెళ్తాం రా. లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత టైం స్పెండ్ చేసి దాన్ని రెచ్చగొట్టినట్టు చేస్తాం అనమాట. రే అలాంటివన్నీ మనం తీయగలమరా? సింహాలని అట్లనే అంటే కొంచెం కష్టం, నాకు డౌట్ గానే ఉంది. ఏదైనా తప్పు జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒరే మనం లైన్ నెలగా రెచ్చగొట్టు సెక్యూరిటీ చూస్తే అందరికి బ్యాండ్ బజావ్ భారత్ రా. అవునరా, నాకు చాలా భయంగా ఉంది. ఆ లైన్ అసలే మంచిది కాదు. ఏమైనా జరిగితే ఏం చేస్తాం? జరిగితే ఇంకేముంది, షార్ట్ ఫిల్మ్ క్లోజ్ అయిపోద్దిరా. రే ఏ ప్రాబ్లం లేకుండా షార్ట్ ఫిల్మ్ జరిగితే అదేరా మనకు చాలా హ్యాపీ. పదండి రా, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా, మనం బేగా వెళ్ళి షూట్ కంప్లీట్ చేసుకుని బేగా వెళ్ళిపోదాం. పదండి. చాలా బాగుంది కదరా ఇక్కడ ప్లేస్ కట్రా, చాలా బాగుంది, బాగా వస్తుంది కూడా, వీడియో క్వాలిటీ బాగుంది. అరే అక్కడ చూడండి రా, ఎక్కువ ఉన్నాయి పెద్దగా. అవునరా, చూడండి రా, సైడ్ కూడా ఉన్నాయిరా. చాలా పెద్ద చూడదు. రే చూడండి ఎలుగు పంట అక్కడ చాలా దూరంగా ఉంది. దగ్గరికి వస్తే బాగుంటది. దూరంగా ఉంది. చీటాస్ 2 ఉన్నాయి చూసారా, ఇక్కడ చూడండి రా ఎలాగున్నాయి 2ని. రే దీన్ని ఎక్కడో చూసినట్టుందిరా, సినిమాలోని లయన్ కింగ్ మూవీ అనుకుంటా. అవునరా, లైకింగ్ లో అలీ కూడా డబ్బింగ్ చెప్పాడు కదా దీనికి. పదండ్రా, టైం అవుతుంది, భోజనం చేద్దాం. అయితే పదండి రా, పక్కన టెంట్లోకి వెళ్ళి అక్కడ భోజనం చేద్దాం. రే ఎలా ఉందిరా బిర్యానీ కట్టని, టేస్ట్ బాగుందా? చాలా బాగుంది. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు నెక్స్ట్? అదేరా, మనం ఇప్పుడు యానిమల్ అన్నీ చూస్తాం కదా, ఇప్పుడు లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని రెచ్చగొట్టినట్టు చేద్దాం. అరే ఇవేంటి జింకలేనా? కాదురా వాటి పేరు సాంబార్ డియర్. పదండ్రా, పక్కన లైన్ వచ్చింది చూద్దాం. పదండి పదండి వెళ్దాం. ఏ లైన్ ఇట్రా, దా మా ఇంటికి తీసుకెళ్తాను, దా నాన్ వెజ్ పెడతా. లైన్ ఇట్రా ఇట్రా. అరే సడన్ గా మీదకి వచ్చింది ఏట్రా? అవునరా, అదేంటి అలాగొస్తుంది? అరే చూడండి మళ్ళీ వచ్చింది. ఇక్కడ కొన్ని షార్ట్స్ తీద్దాం. ఎగోరా, అక్కడి నుంచి మనకేసే చూ. రే రాహం వేస్తుందిరా నాకు. చేర్స్ రా అందరికి. అబ్బా అరే చేర్స్ మెల్లిగా చెప్పాలి కదరా. ఎవరు అలా గట్టి కొట్టాడు? పదండి రా, దెబ్బ తగిలింది కదా, ఇంక వెళ్ళిపోదాం ఇంటికి. పదండి. లైన్ బయటకు వస్తుంది అట్రా, మనం భయపడినట్టే. రే అవునరా, మనం ఇందాకలే అనుకున్నాం, అదే నిజమైంది ఇప్పుడు. అవునరా, అదే మనం ఇందాక అందరం కలిసి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అలాగే అయ్యింది. సాయంత్రం మాట్లాడుకున్నదే
ఇప్పుడు జరిగేటట్లు ఉందిరా. నాకు భయంగా ఉందిరా. ఏమోరా నాకు అలా లేదురా అలాగ అనిపిస్తుంది. అవ్వదురా. మళ్ళీ భయపడకండి మీరు. దాన్ని ఎందుకు అలా వదిలేస్తారు బయటికి? వాళ్ళందరూ చూసుకుంటారులే. న్యూస్లో మామూలు చెప్తున్నారు అంతే అలాగనేసి. నాకు కూడా కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. ఇప్పటికే చాలా డౌట్స్ ఉన్నాయి. సింహం వస్తే మన పని అయిపోయినట్టారు ఇంకా. ఇంకేముంది, సింహానికి డిన్నర్ అయిపోయినట్టే. అరే అలాంటివి ఏం జరగవులారా, ఇంక పడుకుందాం, టైం అవుతుంది. సర్లేరా పడుకోండి. ఏ భయాలు ఏవి పెట్టుకోకండి. అలాగేం జరగలేదు. మనం లేచేసరికి ఆలే పట్టేసుకుంటారు. కంగారు పడకండి. అరే లైట్ ఆఫ్ చేసేస్తున్నాను, పడుకుందాం. అరే వద్దురా వద్దురా, ఇప్పటికీ భయంగా ఉంది. వదిలేట్లేరా, వదిలే. అరే ఏదో సౌండ్ వచ్చినట్టుందిరా. వచ్చినట్టు కాదులేరా పడుకోండ్రా. ఏదో వస్తుందిరా sound. అదేమీ లేదులేరా పడుకోండ్రా. అవునరా ఏదో వస్తుందిరా సౌండ్. అవునరా ఏదో ఏదో వస్తుందిరా. సౌండ్. ఏంటో సౌండ్, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. పదండ్రా. నిజంగా వచ్చింది ఏంట్రా అది? అవునరా వచ్చినట్టుందిరా. అరే నిజంగా వచ్చినట్టుందిరా. అవునరా నిజంగా వచ్చింది, ఏం చేద్దాం? అరే కంగారు పడకండ్రా, ఏదో ఒకటి మనం ఆలోచిద్దాం. అరే సింహం వెళ్ళిపోయినట్టుందిరా. అవునరా వెళ్ళిపోయినట్టుందిరా. ఏంటది, వెళ్ళిపోందా ఉందా? ఏమోరా. అది వెళ్ళిపోయినట్టుందిరా. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అరే వద్దురా వద్దు. చూద్దాం. చూద్దాం పదండ్రా. చూసాం అనుకోరా, ప్రశాంతంగా ఉండొచ్చు. వెళ్ళిపోయిందేమో. పదండి చూద్దాం. బయట లేనట్టుందిరా. నా వెనకతలే రండి, ఒకటి తర్వాత ఒకటి బేగా. అరే జాగ్రత్త చూసుకుని పదండ్రా, సింహం గట్ట ఉండొచ్చు. అవును రే చూడండి చూడండిరా, చూడండిరా. ఆ సైడ్ కట్ట అటు కట్ట చూసుకుని వెనక్కి ఉండండి. ముందుకి. రే సైలెంట్గా రండి. అరే పైన గట్ట కొద్దిగా చూసుకొని వెళ్ళండిరా. అదే నేను కిందన సైడ్లు చూసుకొని నెమ్మదిగా వస్తాను. రే మేడ మీద నుండి చూద్దాంరా. అది కిందన రోడ్డు మీద వెళ్ళిపోతుందేమో అని ఇసుకటని. మనం కూడా పైన ఉంటే సేఫ్గా ఉండొచ్చు కొంచెం. ఓకేనా? మెల్లగా రండి, ఏ సౌండ్ చేయకుండా. అదే వాళ్ళిద్దరిని చంపించిందిరా, ఏం చేద్దాం ఇప్పుడు మనం? అరే వచ్చేస్తుంది వచ్చేస్తుందిరా.
మా ఈ ప్రయత్నం మేము చెప్పాలనుకున్నది ఏంటనంటే, ఒక మనిషికి ప్రాబ్లమ్స్ కానీ వచ్చాయనంటే దాన్ని ఎలా తను ఎదుర్కోగలడు, ఎలా తను ఫ్రీ అవ్వగలడు అన్న మా ఈ ప్రయత్నాన్ని ఈ విధంగా మేము అందరికీ చూపించామన్నమాట. ఒక ప్రాబ్లము ఒక మనిషికి వచ్చాయనంటే ఒక స్ట్రెస్ వల్ల కానీ, వర్రీస్ కానీ, కొన్ని అన్నోన్ డౌట్స్ వల్ల కానీ, ఇలాగ ఏదో ఒకటి తను ఒక ఫీల్ అవుతూ ఉన్నాడంటే ఆ ఫీలింగ్స్ని తను ఎలా తొలగించుకున్నాడు అన్నదే మా ఈ ప్రయత్నం. ఆ లైన్ ప్లేస్లో ఒక హ్యూమన్ ఊహించుకుంటే మేము చేసిన ప్రయత్నం మీకు కొత్తగా అనిపిస్తుంది. మేము ఏమైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం.